నేడు దేశవ్యాప్తంగా జగన్నాథుడి రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో 148వ జగన్నాథ్ రథయాత్ర వేడుకలు మొదలయ్యాయి. కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. డ్రమ్స్ వాయిద్యాల శబ్దానికి భయపడి ఓ ఏనుగు అటు ఇటు పరుగులు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో భక్తులు పరుగులు తీయగా తొక్కిసలాటకు దారితీసింది. అయితే చివరకు మావటి ఆ భయపడిన ఏనుగును అదుపులోకి తేవడంతో పరిస్థితి అంతా అదుపులోకి వచ్చింది. కానీ అహ్మదాబాద్లో జరుగుతున్న జగన్నాథుడి రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సమయంలో పెద్ద శబ్దాలకు 3 ఏనుగులు అదుపు తప్పిపోయాయి. అందులో ఓ ఏనుగు భక్తుల మీదకు దూసుకురావడంతో భయాందోళనతో అక్కడ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఏనుగులను చూసిన వెంటనే ప్రజలు అప్రమత్తమై వాటికి దారి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు గాయపడ్డారని సమాచారం. అహ్మదాబాద్ రథయాత్ర మార్గంలో ఖడియా ప్రాంతం ఉంది. ఏనుగులు అదుపు తప్పిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. డీజే శబ్దానికి ఒక ఏనుగు భయపడి పరిగెత్తడం ప్రారంభించింది. ఆ ఏనుగును చూసి మిగిలిన 2 ఏనుగులు పరుగులు తీశాయి. యాత్రలో మరికొన్ని ఏనుగులు ఉన్నాయని, అవి సక్రమంగానే ఉన్నాయని సమాచారం. మొత్తం ఏనుగుల్లో 3 ఏనుగులు ఖాడియా వీధుల్లో పరిగెత్తడంతో భక్తుల మధ్య తొక్కిసలాటకు దారితీసిందని తెలిపారు. ఖాడియా వీధుల్లో ఏనుగులు అదుపు తప్పడంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగిన ఘటనలో 3 నుంచి 4 భక్తులు గాయపడినట్లు ప్రథమ సమాచారం. వారిలో ఒకరు మీడియా ప్రతినిధి ఉండగా మిగతా వారు భక్తులు. అదృష్టవశాత్తు ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని ఏనుగుల భక్తుల దగ్గరకు వచ్చేలోపే వారిని రక్షించారు. జగన్నాథ రథయాత్రలో ముందుగా గజరాజులు నడుస్తాయి. వారితో పాటు మావటి, అటవీశాఖ అధికారులు ఉంటారు. అయితే భారీ శబ్దాలతో ఏనుగులు అదుపు తప్పి అటు ఇటు పరుగులు తీశాయి. వెంటనే అటవీశాఖ అధికారులు మావటి అప్రమత్తమయ్యారు. బృందం వద్ద ట్యాంకులైజర్తో పాటు ఇతర కంట్రోల్ చేసే పరికరాలు ఉన్నాయి. వారు వెంటనే ఏనుగులను అదుపులోకి తేవడంతో దాదాపు 15 నిమిషాల పాటు రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటలకే హారతి కార్యక్రమంతో రథయాత్రకు సంబంధించిన పూజలు మొదలవుతాయి. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు చహారా పహారా ఆచారం పాటిస్తారు. రథయాత్రలో ముఖ్యమైన ఆచారం ఇది. చహారా పహారా అంటే స్థానిక భాషలో ఊడ్చడం అని అర్థం. జగన్నాథుడితో పాటు బలభద్రస్వామి, సుభద్ర రథాల ముందు పూరిరాజు బంగారపు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది. భక్తులు ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం జరగలేదనేది సమాచారం.